38వ రోజు మీలారేప్ప గారు మరణం గురించి తెలియచేస్తున్నారు కదా. నిన్నటి కంటిన్యూ ఏంటో చూద్దామా అండి. అప్పుడు అక్కడ వింటున్న భక్తులంతా మీ మాటలు వింటుంటే మాకు అలాంటి భీతి కలుగుతున్నది, ఆ ఉపాయం ఏంటో చెప్పండి అని ప్రార్థించగా ఆయన లౌకికమైన సర్వకార్యాలకు సర్వయత్నాలకు ఒక్కటే ఫలితం ఉంది, అదేంటంటే దుఃఖం. లౌకికమైన దానికోసం దేనికోసమైనా నువ్వు ప్రయత్నించు, అదే నీకు తద్దినం తీసుకొని పెడుతుంది, లాభాలు నష్టాలతో అంతమొందుతాయి. ఇష్టమైన వ్యక్తుల కలయికలు విడిపోవటంతో అంతమొందుతాయి. కష్టపడి కట్టిన భవంతులు శిథిలాలు పాలవుతాయి. జననం మరణంతో అంతమవుతుంది. ఇది బాగా తెలుసుకొని వస్తువులను పోగు చేసుకోవటం మొదట మానుకోవాలి. వాళ్ళను వీళ్ళను కలుసుకోవాలని, వారితో కలిసి జీవించాలని ప్రయత్నించడం మానుకోవాలి. ఏదో కట్టాలని, ఏదో నిలబెట్టాలనే ప్రయత్నం మానేయాలి. ఇవన్నీ మానేసి మరి ఏం చేయాలైతే అంటే గురువుని వెతుక్కోవాలి. ఆయన చెప్పింది తూచా తప్పక పాటిస్తూ సత్యమైన జ్ఞానమును పొందటానికి తీవ్ర ప్రయత్నం నమకు ఉపక్రమించండి. తర్వాత తద్వారా జనన మరణాలకు అతీతంగా ఉండగలుగుతారు. అటువంటి సాధన ఆరంభించండి, ఇదొక్కటే మార్గం అని చెప్పారు. అప్పుడు అతి సన్నిహితులైన భక్తులు మీరు మీ సంకల్ప బలంతో మరి కొంతకాలం జీవిస్తే ఇంకొంతమందిని తరింప చేయవచ్చు కదా, అందుకోసమైనా మీరు ఇలా సంకల్పించుకోండి. లేకపోతే తంత్ర మార్గంలో మీకు తెలిసిన ప్రక్రియల ద్వారా మీ జీవితమును మరింత కాలం పెంచుకోండి. అలాంటి ప్రక్రియల కోసం ఎలాంటి వస్తువులు పనికి వస్తాయో చెప్పి వాటిని మీరు స్వీకరించకూడదా అన్నారు. నేను పోవలసిన సమయం వచ్చింది అన్నారైనా. లేకపోతే నేను అలాగే చేసి ఉండేవాణ్ణి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇతర జీవులకు మేలు చేయటం తప్ప ఇంకే కారణంగానైనా ఎక్కువ కాలం జీవించటం కోసం తంత్ర మార్గాలను ఉపయోగించుకుంటాడో వాడు ఆ దేవతల పట్ల అపచారం చేసిన వాడవుతాడు. ఆ కర్మ వాడిని తర్వాత వేధిస్తుంది. నా జీవితంలో ఎక్కువ కాలం తంత్ర సాధనలో ఉత్తమోత్తమైన మార్గాలను అవలంబిస్తూ వచ్చాను. అందుకే నేను ఇప్పుడు మృత్యుముఖంలో ఉండి కూడా ఇంత సాధించగలిగాను. అప్పుడు మార్పా గారు నాకు కొన్ని మందులు చెప్పారు. ఆ దృఢంతో ఉండే మందుల వలన 5 రకాలైన మహావిషాలను శరీరం నుండి తొలగించుకోవచ్చు. అవేమిటంటే కామం, ద్వేషం, మూఢత్వం, అహంకారం, అసూయ. ఈ మహావిషాలను శరీరంలో నుంచి తొలగించుకునే మార్గాలను ఆయన నాకు చెప్పారు. అవి నాకు గుర్తున్నాయి. అవే నా మందులు. మీరు కేవలం భక్తులు మాత్రమే అయి ఉండటం చాలదు. ఆధ్యాత్మిక జీవితంను అవలంబించాలంటే చాలదు. కష్టాలను విపత్తులను కూడా సాధనలో ముందుకు సాగిపోయేలాగా ఉపయోగించుకోవాలి. మృత్యు సమయం రాకపోతే వైద్యుని దగ్గరకు వెళ్ళడంలో బాధేమీ లేదు. బుద్ధుడు తన చేతిని వైదిక కుమార అనే వైద్యుడికి ఇచ్చి నాడి చూపించుకున్నారు, మందు చెప్పనిచ్చారు. కానీ చివరి సమయం వచ్చినప్పుడు మాత్రం మృత్యువుని కానీ జబ్బుని కానీ వాయిదా వేయటానికి ఏమీ ప్రయత్నించలేదు. పరనిర్యాణమును ప్రశాంతంగా పొందారు. అలాగే నాకు ఇప్పుడు నా సమయం వచ్చింది కాబట్టి నేను దీన్ని నివారించడానికి ఎటువంటి ప్రయత్నము చేయను అన్నారు మిలారెపా. ఇదంతా విన్నాక శిష్యులందరూ ఇక ఈయన శరీర త్యాగం చేయటం తప్పనిసరి అనుకున్నారు. అంతటితో మనసు కుదుటపరుచుకొని చివరికి ఆయన అంత్యక్రియలు ఏ విధంగా జరిపించాలనే విషయం గురించి అడిగారు. ఆయన అస్థికలను, ఆయనకు చెందిన పవిత్ర వస్తువులను ఏం చేయాలని, ఎలా కాపాడుకోవాలని, స్తూపాలను ఎక్కడెక్కడ కట్టించాల్సింది, ఆయన తర్వాత గురుపీఠానికి వారసులెవరని, ప్రతి సంవత్సరము పుణ్యతిథి నాడు ఏ కార్యాలు చేయాలని, శిష్యులందరూ ఎవరెవరు ఏ రకాల సాధనలు చేసుకుంటూ పోవాలో వివరించమని కోరారు. మార్పా గారి కృప వలన నాకు ఈ భ్రాంతిమయమైన జగత్తు నుండి విముక్తి లభించింది. నేను చనిపోయిన సంవత్సరం తర్వాత నా శరీరం ఇలాగే నిలిచి ఉంటుందని నాకు నమ్మకం లేదు. కాబట్టి నన్ను చివరి స్థాయిగా మన జాతి గుర్తు పెట్టుకునేలాగా స్తూపాలు లాంటివి నిర్మించి ప్రయోజనం లేదు. అందులో ఉంచిన అస్థికలు ఉండకపోవచ్చు, లేకపోతే అస్థులు
అస్థికలే కాకుండా శరీరమే మారిమైపోవచ్చు. అందువలన స్తూపాల గురించి ఆలోచించాల్సిన పని లేదు. నాకు మఠం, పీఠం లాంటివేవీ లేవు కనుక నాకు ఉత్తరాధికారి లాంటి వారెవ్వరూ అక్కర్లేదు. నేను ఏకాంతంగా నివసించిన గుహల్లో కానీ, కొండచర్యల్లో కానీ, ఆశ్రమాల్లో కానీ ఎవరు పడితే వారు నివసించవచ్చు. బాహ్యమైన వస్తు సామాగ్రితో నా స్తూపాలు నిర్మించే బదులు మీ హృదయాల్లో బుద్ధత్వంపై ప్రేమ నేర్పరచుకోండి. మీ హృదయాలపై ప్రేమ పతాకం ఎగురవేయండి. నన్ను చిరస్థాయిగా గుర్తుపెట్టుకోవటం కోసం ఏవో వస్తువుల్లో ఏర్పరుస్తున్నారంటున్నారే, అందుకు బదులుగా నిత్య ప్రార్థనలు జాగ్రత్తగా చేసుకోండి. నిత్యము నన్ను గుర్తుంచుకోండి చాలు. పుణ్యతిథులు వచ్చినప్పుడు మామూలు కంటే ఎక్కువ ప్రార్థనలు చేసుకోండి. మీ సాధనలకు సంబంధించి ఎటువంటి అభ్యాసాలు చేసుకుంటే సాధనకు ఉపయోగకరంగా ఉంటాయో అలాంటి అభ్యాసాలను సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నా సరే వాటిని సాధన సౌలభ్యం కోసం ఆచరించండి. అటువంటి అలవాటు ఇంతకుముందు చెప్పిన రకాల దుష్టభావాలను నిర్మూలించేదిగా ఉండాలి. నా సలహాలను ఎవడైతే పాటించాడో వాడికి ఎంతైనా పాండిత్యం ఉండనేగాక వాడు నరకం వైపుకు మొగ్గుతాడు. ఎందుకంటే వాడు సాధనను చెడగొట్టుకుంటున్నాడు కనుక. అసలే జీవితం చాలా కొద్దిది. ఏ క్షణమైన మృత్యు మనల్ని కబళించవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు ధ్యానం చేసుకుంటూ ఉండండి. ఏ క్షణమైనా సరే చెడు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి. సర్వకాల సర్వావస్థల యందు మీరే పని చేసిన తర్వాత ఇలాంటి పని చేశానని లజ్జపడటానికి వీలు లేకుండా ఉండే పనిని చేయండి. ఇదెప్పుడూ గుర్తుంచుకోండి. నేను చేసిన ఈ పని ఎవరికైనా తెలుస్తుందేమోనని భయపడాల్సిన పనిని మీ జీవితంలో చేయకండి. అరే ఛా, ఇటువంటి పని చేశానేమిటి అని మీకు ఎప్పుడూ అనిపించకూడదన్నమాట. అలా ప్రవర్తించండి. ఈ నిబంధనని ఎప్పుడు అంటిపెట్టుకుని ఉండండి. అలా గనుక చేస్తే సృష్టి ఆది నుండి ఇంతవరకు ఎంతమంది మహాత్ములైతే వచ్చారో వారందరూ చెప్పిన ధర్మమును ఆచరించినట్లు గుర్తు. అప్పుడే మీ యందు నాకు తృప్తి కలుగుతుంది. వృద్ధుడైన నా హృదయమును తృప్తిపరిచేది మరొకటి లేదు. ఇలా అంటూ ఆయనకు మరొక తత్వం పాడారు. అదంతా పైన చెప్పిన విషయాలను వివరించేదిగా ఉంది. నేను కాదు, సాధనలో ఉత్తమ పరిణతి చెందిన మహాత్ములందరూ కూడా అలాంటి మీ ప్రవర్తనకు తృప్తి పడతారు. అనాదిగా కొనసాగిస్తున్న గురు పరంపరలోని వాడు కానటువంటి గురువు చేసిన ఉపదేశం వల్ల ఏం ప్రయోజనం? ధర్మము రక్తానికి పట్టే అనుక్షణము ప్రకృతి సహజమైన ప్రవర్తనగా మారకపోయినట్లయితే అలాంటి వారు ఎన్ని తంత్రగ్రంథాలు కంఠస్థం చేసి మాత్రం ప్రయోజనమేంటి? ప్రాపంచిక విషయాల మీద వ్యామోహం విడిచిపెట్టకపోతే వాడు చేసే ధ్యానం వలన ప్రయోజనమేంటి? బుద్ధుడు చెప్పిన ధర్మమును జీవితకాలమంతా ప్రతి చిన్న చర్యలను ఆచరించక పోయేటట్లయితే అలాంటి పై పబ్బాలు, వేడుకలు, పండగలు చేసుకుంటే ఏమి లాభం? ఆచారాలను పాటిస్తే ఏమి లాభం? తనలో ఉండే ద్వేషమును, ప్రేమను ధ్యానించడం ద్వారా నాశనం చేసుకున్నట్లయితే ఓరిమి గురించి ధ్యానించటం చేస్తే ఏం జరుగుతుంది? ఇష్టాన్ని జయించకపోతే పూజలు చేయటం దేనికి? వాటికి అర్థమేంటి? స్వార్థమును పూర్తిగా అతిక్రమించకపోతే ఊరికే ధ్యానాలు చేస్తుండటం వలన ప్రయోజనమేంటి? లోపల స్థిరమైన భక్తి, గురువు యందు పూర్ణమైన గౌరవం, శ్రద్ధ లేకపోతే బాహ్యంగా స్తూపాలు కడుతుండటం వలన ఏం ప్రయోజనం? ప్రార్థన హృదయంలో నుండి రాకపోయినట్లయితే ఊరికే వేడుకలు, ఉత్సవాలు చేసుకుని ఏం ప్రయోజనం? నిగూఢంగా గురువు చేత ఉపదేశించబడిన పరమ రహస్యంను హృదయంలో పట్టించుకున్నట్లయితే ఊరికే బాధలు పడితే ఏమొస్తుంది? ఒక గురువు సజీవంగా ఉన్నప్పుడు తూచా తప్పకుండా ఆయన ఆజ్ఞను పాటిస్తూ సంపూర్ణంగా ఆయనను విశ్వసించకపోయినట్లయితే ఆయన సమాధిని, వస్తువులను పూజిస్తే ఏమొస్తుంది? తన గురించి తనకే పరితాపం లేకపోయినట్లయితే మీ పాపాల గురించి పరితాపం చెందండి అని ఇతరులకు చెప్పటం వలన ఏం ప్రయోజనం జరుగుతుంది? తన మీద తనకుండే ప్రేమ కంటే ఇతరులపై తన ప్రేమ గురించి ధ్యానించకపోయినట్లయితే ఊరికే పైకి వాచా మాత్రమే జాలిని వ్యక్తం చేయటం వలన ఏం ప్రయోజనం కలుగుతుంది?
తనకుండే మమకారాలన్నీ తన హృదయంలో నశించకపోయినట్లయితే ఇతరులను సేవించాలని తనకు బుద్ధి పుట్టినప్పుడు మాత్రం సేవ చేస్తే ఏం జరుగుతుంది? గురువు వాక్యాన్ని ఎప్పుడు హృదయంలో గౌరవంతో గుర్తించుకొని పాటిస్తూ ఉండకపోతే శిష్యులను కలిగి ఉండటంలో అర్థమేంటి? అలా గురువు అవ్వటం వలన ప్రయోజనం ఏంటి? ఆధ్యాత్మికంగా ఏదో విధంగా మేలు చేసే పని కాకపోతే అటువంటి పని తప్పక చెడు చేస్తుంది. కాబట్టి ఏ విధంగానూ ఆధ్యాత్మికతకు ఉపకరించని పని ఎప్పుడూ చేయవద్దు అంటూ తత్వం పాడి శ్రోతలందరి హృదయముల్లో ఆ భావాలు నాటుకునేలా చేశారు. అప్పుడే అందరికీ గురువు గారికి తీవ్రమైన జబ్బు చేసిందని స్పష్టంగా తెలిసిపోయింది. ఆ సమయంలో అంతకుముందు మీలారేపా గారిని విషప్రయోగంతో హత్య చేద్దామని ప్రయత్నించిన గేష్ ఒకరోజు చిన్న కానుకలుగా కొంత బీరు, మిఠాయిలు, కొద్ది మాంసం తీసుకుని మీలారేపా గారి దగ్గరకు వచ్చి తీయని మాటలతో సంబోధిస్తూ, మీలారేపా గారంతటి మహిమాన్వితునికి నిజానికి ఇంతటి ప్రమాదకరమైన సుస్థి చేసింది. అలాంటి మహాత్ముడు తనకున్న రోగమును తన శిష్యులైన వారందరికీ పంచిపెడితే బాగుంటుంది. అసలు ఆ వ్యాధిని మరొకరికి సంక్రమింపచేయటం సాధ్యమైనట్లయితే నాలాంటి వాడికి ఎవరికైనా దానిని సంక్రమింప చేయకూడదా? అయినా అలా చేయటం మీ వల్ల కాదనిపిస్తే ఇక మీరు చేయగలిగిందేముంది అన్నాడు. మీలారేపా మధురంగా నవ్వుతూ, నిజానికి నాకెలాంటి సుస్థి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ విషయంలో దీనిని కావాలనుకోవటంలోనూ వద్దనుకోవటంలోనూ నాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆ విషయం పూర్తిగా మీకు తెలుసు. సామాన్యంగా యోగులకు వచ్చే జబ్బులు మామూలు వారి కంటే చాలా భిన్నమైనవి. అయితే వాళ్లకు మళ్ళీ యోగులు కూడా అనుకోకుండా జబ్బు పడినట్లు కనిపిస్తారు. కానీ నా విషయంలో మట్టుకి జబ్బు చేయటం నాకెంతో మేలు. నా జబ్బును మరొకరికి సంక్రమింప చేయటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటే అలా చేయవచ్చు. కానీ అలా చేయటం వల్ల ఇప్పుడు జరిగేది ఏమీ లేదు కదా అన్నారు. ఆ మాటలు విని గేష్ తాను విషం పెట్టినట్లు మీలారేపా గారికి అనుమానం మాత్రం ఉంది. కానీ సరైన రుజువు లేక ఇలా వ్యంగ్యంగా డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. తన జబ్బుని ఇతరులకు సంక్రమింపజేసే సామర్థ్యం ఆయనకు లేదని దృఢంగా నమ్మాడు. కనుక ఆయనను మరికొంత పురిగొల్పుదామనుకున్నాడు గేష్. అయ్యయ్యో, మీకు అసలు సుస్థి ఎందుకు చేసిందో ఆ కారణం నాకు తెలిస్తే ఎంత బాగుండునో. ఏదైనా దుష్టశక్తి ఆవహించటం వలన ఇలాంటి రుగ్మత వచ్చినట్లయితే దానిని వదిలేస్తే సరిపోతుంది. లేకపోతే జీర్ణకోశంలో ఏదైనా తేడా వలన ఇలా వచ్చి ఉంటే దానిని కొంచెం మందు సేవించి సరిదిద్దుకోవలసిందే. మీకెందుకు అస్వస్థత కలిగిందో నాకేం అర్థం కాలేదు. మీకేమయ్యిందని జనమంతా అనుకుంటున్నారో నాకేమీ బోధపడటం లేదు. మీకే కనుక ఆ వ్యాధిని ఇతరులకు సంక్రమింపచేయగల శక్తి ఉంటే ఆ వ్యాధిని నాకు సంక్రమింపచేయండి, నేను అనుభవిస్తాను అన్నాడు. అప్పుడు మీలారేపా గారు, ఒకానొక వ్యక్తికి అహంకారం అనే దుష్టగ్రహం పట్టుకుంది. దానిని వదిలిగొట్టడం ఎవరి వల్ల కాదు. నేనే కనుక ఆ వ్యాధిని సంక్రమింపజేస్తే నీవు ఒక్క నిమిషమైనా ఆ బాధకు తట్టుకోలేవని సమాధానమిచ్చారు. అప్పుడు గేషు, ఈయనకు నిజంగా అలా సంక్రమింపజేసే సామర్థ్యం లేక ఆ సంగతి ఒప్పుకోవట్లేదు. ఇష్టం లేక ఇలా నన్ను బాధించటం ఇష్టం లేక ఊరుకున్నట్లు నటిస్తున్నాడనుకుంటూ తిరిగి మీలారేపా గారితో, నేను అర్థిస్తున్నాను, దయతో మీ వ్యాధిని నాకు సంక్రమింపజేయండి ప్రాధేయపడ్డాడు. సరే, అయితే నీకు కాదు కానీ అక్కడ ఉన్న తలుపు చెక్కకు ఈ వ్యాధిని సంక్రమింపజేస్తాను. ఒక్కసారి చూడు దాని ప్రభావం ఎలా ఉంటుందో అన్నారు. మరుక్షణమే ఆ తలుపులు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ కొట్టుకోవటం మొదలుపెట్టాయి. తరువాత తలుపంతా వణకటం మొదలుపెట్టింది. చూస్తుండగానే అది బద్దలైపోతుందేమో అనిపించింది. ఆ తలుపులు కొట్టుకున్నంతసేపు గురువుగారికి ఎట్టి బాధ కలగటం లేదని తెలుస్తున్నది. గేష్ ఇదొక భ్రాంతి మాత్రమే అనుకున్నాడు. అందుచేత, అబ్బా, ఎంత అద్భుతం, అయితే ఇప్పుడు దానిని నాకు సంక్రమింప చేయండి అన్నాడు. గురువుగారు, సరే, అయితే నువ్వు ఇంత పట్టుబడుతున్నావు కాబట్టి కొంచెం బాధ ఎటువంటిదో నీకు చవి చూపిస్తానంటూ ఆ దుష్టశక్తిని తలుపు నుండి ఉపసంహరించి అందులో సగం మాత్రమే సంక్రమింపజేశారు. మీలారేపా, ఈ మాత్రమేనా అసలు నీకు
ఓర్చుకోవటం సాధ్యమవుతుందా అని అడిగారు ఆయన. ఆయన అలా చెయ్యంగానే గేష్కి ఎంత భయంకరమైన బాధ కలిగిందంటే దాని స్పృహ తప్పినంత పనైంది. ఆ బాధలో మీలా రేపా గారికి తాను కలిగించిన బాధలో సగం మాత్రమే ఎంత ప్రాణాంతకంగా ఉందో ఆ అనుభవంతో తాను చేసిన పాపం ఎంతటిదో తెలియవచ్చింది. భయంకరమైన ఆ బాధకు తోడు వాని హృదయం పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. ఇక తనకు నిష్కృతి లేదని తెలుసుకున్న గేష్ మీలారేపా గారి పాదాలు స్పృశించి తన తలను ఆయన పాదాలపై ఉంచిలా అన్నారు. గురుదేవ, మీరు అనుభవిస్తున్న బాధకంతటికీ ఒక క్షుద్రమైన అసూయపరుడు కారణమని చెప్పారు. స్వార్థపరుడైన మహాపాపిని నేనే, నన్ను రక్షించండి. నా మీద దయతో నాకున్న సమస్త లౌకిక సంపదలను తీసుకొని నేను చేసిన ఆ మహా దుర్మార్గమైన కర్మ నుంచి నన్ను విముక్తిని చేయండి, లేకుంటే ఇది నిలువునా నన్ను ముంచివేస్తుందంటూ వాపోయాడు గేష్. అతనిలో వచ్చిన పరిపాకం హృదయపూర్వకమైనదే కాబోలు. మీలారేపా గారు వెంటనే ఆయనను క్షమించారు. వాడికున్న బాధనంతా ఉపసంహరించుకుని ఇలా చెప్పారు. మరి రేపటి రోజున ఏం చెప్పారో తెలుసుకుందామా? థ్యాంక్ యూ.